స్వరం భవితా ఛానల్కు స్వాగతం. మన బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా బిజినెస్ రంగంలో ఎన్నో ఉన్నత స్థానాలను అందుకున్న అనేక మంది వ్యాపార దిగ్గజాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు తన మనసుకు తగిలిన గాయాలకు మందుగా సాంకేతిక విద్యా నైపుణ్యాలను సాధన చేయడమే పనిగా ఎంచుకొని ఆ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఒరాకిల్ అనే సంస్థను స్థాపించి 30 లక్షల కోట్లకు పైగా సంపాదనతో అపర కుబేరుడైన ఎలాన్ మస్క్ను వెనక్కి నెట్టిన మేధావి టెక్ దిగ్గజం లారీ ఎల్సన్ గురించి తెలుసుకుందాం. కొన్ని జ్ఞాపకాలు కత్తి కంటే పదునైన గాయాలను చేస్తాయి. టీనేజీలో లారీ ఎల్సన్కి కూడా ఇలాంటి గాయాలే తగిలాయి. కళ్ళు మూసినా తెరిచినా అమ్మ లేదన్న చేదు జ్ఞాపకం అతడిని వెంటాడింది. చదువుని పక్కన పెట్టేశాడు. డ్రాపౌట్ అన్న ముద్ర వేయించుకున్నాడు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు అతను చేసిన ప్రయత్నమే ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచేలా చేసింది. ప్రాణమైనా వదులుతుందేమో కానీ కన్నతల్లి తన బిడ్డను వదులుకోలేదు. ఏ తల్లైనా అంతే. కానీ 19 ఏళ్ల ఫ్లోరెన్స్కి అటువంటి పరిస్థితి విభిన్నంగా ఎదురైంది. తన 9 నెలల కొడుకు లారీ న్యూమోనియాతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ పిల్లాడిని బతికించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు. అంతేకాక ఆ బిడ్డ తండ్రి ఒక సైనికుడు. అయితే ఆయన ఫ్లోరెన్స్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ బిడ్డ బాధ్యత తనది కాదనేశాడు. పెళ్లి కాకుండానే బిడ్డని కన్నదని నిందలు, వ్యతిరేకతలు ఒక పక్క, పేదరికం మరో ప్రక్క. ఇక తానేమీ చెయ్యలేక ఆ బిడ్డని తన దగ్గర బంధువులకు ఇచ్చేయాల్సి వచ్చింది. అలా లారీ పిల్లలు లేని లిలియన్ లూయి ఎల్సన్ల దగ్గర వాళ్ళ బిడ్డగా పెరిగాడు. లారీ పెంపుడు తండ్రి లూయిది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయితే అప్పటి వరకు లాభాల్లో నడిచిన ఆయన వ్యాపారం అమెరికాలో తలెత్తిన మహా ఆర్థిక మాంద్యం కారణంగా నష్టాల పాలు అయింది. దాంతో కుటుంబాన్ని చిన్న ఇరుకు ఇంట్లోకి మార్చారు. తన ఓటమిని కోపంగా మార్చుకున్న లూయి కొడుకుని ఎప్పుడూ ద్వేషిస్తూ, నువ్వు ఎందుకు పనికిరావు, ఈ జన్మకి నువ్వేమీ సాధించలేవు, నువ్వు నష్టజాతకుడివి అంటూ ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు. తండ్రి తన్ను ఇంతలా ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థం కాని అమాయకత్వం 12 ఏళ్ల లారీది. తండ్రి కటువైన మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటుంటే పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్న తల్లి లిలియన్ అక్కును చేర్చుకునేది. కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చేది. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కొడుకు కళ్ళన్నీ తీర్చడానికి ప్రయత్నించేది. తరువాత లారీకి తన అసలు తల్లిదండ్రుల గురించి తెలిసినా అతడు లిలియన్నే తన తల్లిగా భావించి ఆమె దగ్గర ఉండటానికే ఇష్టపడ్డాడు. అమ్మ తరువాత తనకి అంతగా ఇష్టమైన మరో ప్రపంచం ఏమిటంటే లెక్కలు. అవును, లెక్కలు, సైన్స్ అంటే లారీకి ఎంతో అభిమానం. ప్రాణం పెట్టేసేవాడు. లారీ ఎల్సన్కి స్కూల్లో బెస్ట్ సైన్స్ స్టూడెంట్గా పేరు ఉంది. అలాంటి లారీ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నప్పుడు తల్లి మరణించిందనే పిడుగులాంటి వార్త విన్నాడు. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లతో పేపర్లు తడిచిపోతున్నాయి. పెన్ను కదిలించడం అతని వల్ల కాలేదు. దాంతో పరీక్షలు రాయలేకపోయాడు. మరోవైపు పెంపుడు తండ్రి సూటిపోటి మాటలు. తండ్రికి దూరంగా వెళ్ళాలని చికాగో యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అంతే, అమ్మ జ్ఞాపకాలే వెంటాడేవి. ఏదైనా పనిలో పడితేనన్నా ఆమెను మర్చిపోవచ్చునని కాలిఫోర్నియా వెళ్ళాడు. అక్కడ చిన్నా చితకా పనులు చేశాడు. రోడ్డు పక్కన దొరికే ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకునేవాడు. ప్రోగ్రామింగ్ కోర్సులో చేరేంత డబ్బు లేక పుస్తకాలు కొని తానే సొంతంగా నేర్చుకున్నాడు. ఇంటి కరెంటు బిల్ కూడా కట్టలేని పరిస్థితి. నేను ఏసీ, టీవీ లేకుండా ఉంటాను, కానీ కంప్యూటర్ లేకపోతే బతకలేను. బిల్లులో 10% చెల్లిస్తా, ప్లీజ్ కరెంటు ఉంచండి అంటూ
అధికారులను ప్రాధేయపడేవాడు. అలా 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డ లారీ చివరకు ఎంపెక్స్ కార్పొరేషన్లో ఉద్యోగానికి కుదిరాడు. దీంతో జీవితంలో కాస్త స్థిరత్వం ఏర్పడింది. సొంతంగా తాను ఓ డేటాబేస్ సంస్థని నెలకొల్పాలని అనుకున్నాడు. అయితే దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అనే డేటాబేస్ సొల్యూషన్స్ సంస్థని మొదలుపెట్టాడు. 8 మంది ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ మొదట్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించేవారు లేక ఒక దశలో సంస్థ షేర్లు 80% పడిపోయాయి. కీలకమైన కోర్ టీంని వదులుకోవలసి వచ్చింది. ఈ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తన సంస్థని ఒరాకిల్ కార్పొరేషన్గా మార్చి ప్రపంచంలోనే పేరున్న టెక్ కంపెనీగా తీర్చిదిద్దాడు. డబ్బులు సంపాదించాలని నేను ఈ సంస్థని మొదలుపెట్టలేదు. నాకు నచ్చిన పనిని నచ్చిన వాతావరణంలో ఇష్టంగా చేసుకోవడానికే దీన్ని మొదలుపెట్టాను అంటాడు లారీ. క్లౌడ్ సర్వీసులు, డేటాబేస్ సొల్యూషన్లు, హార్డ్వేర్ ఉత్పత్తులు అందిస్తూ ఒరాకిల్ సంస్థని 1.5 మంది ఉద్యోగులతో 140 దేశాల్లో విస్తరించాడు. 34 లక్షల కోట్ల రూపాయల సంపదతో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ను కూడా ఒక దశలో వెనక్కి నెట్టి అతనికి గట్టి పోటీ ఇచ్చాడు. రాత్రికి రాత్రే ఏ విజయాన్ని సాధించలేం. ఓర్పు, శ్రద్ధ రెండూ ఉండాలి. రిస్క్ తీసుకోవాలి, కానీ దానికి ఓ లెక్క ఉండాలి అనే లారీకి క్రీడాకారుడిగాను మంచి పేరుంది. వ్యాపారంలోనైనా క్రీడల్లోనైనా పోటీ పట్టాన్ని అతను ఇష్టపడతాడు. ఇప్పుడు లారీ వయసు 81 ఏళ్ళు. 1977 నుండి 2014 వరకు ఒరాకిల్ సీఈఓగా ఒరాకిల్ను ప్రపంచ అగ్రగామి సంస్థగా నిలబెట్టారు. ఇప్పుడు ఒరాకిల్ చైర్మన్గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. తన సంపదలో 95% దానం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హవాయిలోని లనై అనే ద్వీపాన్ని కొనుగోలు చేసి అక్కడ తన హాబీలైన టెన్నిస్, గిటార్, సేల్ బోట్స్, విమాన పైలట్గా తన హాబీలను కొనసాగిస్తూ బిజీగా గడుపుతున్నారు. అతని జీవితగాథ, అతని విజయగాథ నేటి యువతకు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈరోజు మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమంలో లారీ ఎల్సన్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.